బాంబు దాడి బాంబు దాడి దాడిలో తీవ్రంగా గాయపడ్డ సీఎం హాస్పిటల్కి తరలింపు. సీఎం కాన్వాయ్ పై అటాక్. గాయపడ్డ సీఎం హాస్పిటల్కి తరలింపు. సీఎం కాన్వాయ్ పై బాంబు దాడి. ఇంకా ఏం తెలియదు. We will reveal. కొంచెం ఓపిక పట్టండి. చెప్తున్నాను కదా, డెఫినెట్లీ we will reveal when we get the information. Please. వచ్చింది ఎవరు? సీఎం గారి వైఫ్. సంజీవయ్య గారు ఏళ్లుగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయన భార్య రాజేశ్వరి. సీఎం కాన్వాయ్ పై బాంబు దాడి. బాడీ 70% బర్న్ అయిందమ్మా. మెటల్ పీసెస్ ఉంటే ఆపరేట్ చేస్తా ఉన్నా. ఛాన్సెస్ ఏంట్రా? నువ్వు రామా. తప్పకుండా. ఇంత బాగుంది కదా. నువ్వేం కంగారు పడకు. హెల్త్ మినిస్టర్ గారు కూడా ఇప్పుడే వచ్చారు. అమెరికన్ డాక్టర్స్ కూడా కన్సల్ట్ చేశారు. దీని వెనక ఎవరున్నారు అందరూ బయటకు వస్తారు. నువ్వు రా. డాక్టర్స్ ఏమంటున్నారు? కోమాలోనే ఉన్నారు పిన్ని. హోమ్ మినిస్టర్ గారు వచ్చారు, డిప్యూటీ సీఎం గారు. ఎవరు చేశారు? నక్సల్స్ అని సస్పెక్ట్ చేస్తున్నాం. మందుపాత్ర పేల్చారు. ఇంతవరకు ఎవరు క్లెయిమ్ చేయలేదు. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఇంకెవరైనా? 5 సెక్యూరిటీ వాళ్ళు చనిపోయారు మేడం. కంప్లీట్లీ డిస్ఫిగర్డ్ బాడీస్. మ్యాసివ్ ఎక్స్ప్లోజన్. వాళ్ళ ఫ్యామిలీస్ కింద ఉన్నారు మేడం. పోస్ట్ మార్టం జరుగుతోంది. పదండి చూద్దాం. ఫోన్ రాజ్యంకి ఇవ్వు. ఇస్తున్నా. పెద్దయినా నువ్వు కంగారు పడకమ్మా, నేను వచ్చేస్తున్నాను. అన్నట్టు అర్జున్ పొజిషన్ ఏంటి? నెక్స్ట్ గవర్నమెంట్ పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడే అడగాలో తెలీదా? జరుగు. 3 గంటల క్రితం శ్రీశైలం నుంచి వస్తుండగా హోంగార్డ్ మీటింగ్లు పెడుతున్నాడు, స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. కట్ చేయాలండి. బలం మన జనమేరు బలం. గట్టిగా 1000 మంది కూడా లేరు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. గంటలో 1,00,000 మంది కావాలి. అర్థమైందా? అలాగన్నా. 2 సార్లు ధనంజయ్ జిందాబాద్, 2 సార్లు సీఎం జిందాబాద్, 3 సార్లు యువ కిషోరం. సరేనా? చూపిస్తాను. ప్రతి పేపర్ హెడ్లైన్స్ లో బాంబ్ బ్లాస్ట్, పక్కనే నెక్స్ట్ సీఎం ఈ ధనంజయ్ అని రావాలి. ఓకేనా? ఓకే. ఆయన భార్య రాజేశ్వరి, ఏకైక కుమారుడు అర్జున్ ప్రసాద్ రాజకీయాలకు దూరంగా అమెరికాలో ఉంటున్నాడు. అమ్మా, ఊరుకోమ్మా, కూర్చో. రా కూర్చో. ఏంటోరా? పర్లేదమ్మా, ఏం కాదు. ఏదో అయిందిరా. క్రిటికల్ అంటున్నారు, నాకేం చెప్పట్లేదు. ముఖ్యమంత్రి సంజీవయ్య పరిస్థితి విషమంగా ఉందన్న విషయం పక్కన పెడితే తదుపరి సీఎం ఎవరు అని అందరూ చర్చించుకుంటున్నారు. మరి ఈ వ్యవహారాలపై బ్యూరో చీఫ్ వెంకటకృష్ణ గారు ఏమంటారో చూద్దాం. హోము డిప్యూటీ కలిసి వెళ్ళారు, మీటింగ్ పెట్టబోతున్నారు. నువ్వు పెద్దానికి ఫోన్ చేసి వెంటనే నిన్ను ఇంటర్మ్ సీఎంగా డిక్లేర్ చేయమను. పట్టుమని 30 ఏళ్ళు లేవు. వాడు సీఎం క్యాండిడేట్ ఏంటి? ఇంకా ఎంతకాలం అదే వంశాన్ని చేస్తుంటారు? నువ్వు ఒకసారి ప్రయత్నించు. సో ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే ధనంజయ్ తప్ప నాకు మరెవరు సీఎం అయ్యే అవకాశం ఉన్నట్టుగా అనిపించట్లేదు. అసమర్థుడు ధనుగాడు సీఎం ఏమిటండి? ఎవడు సపోర్ట్ చేస్తాడని వాడికి అంత ధైర్యం? మనం చేద్దాం. మీ ఇద్దరికి మినిస్టర్లు ఇస్తే సీఎం ఎంత అసమర్థుడైతే మనకన్న పదవులు వస్తాయి, అన్ని పనులు జరుగుతాయి. హలో పెద్దనా, చెప్పరా.
ఆ డిప్యూటీ గారు హోమ్ గార్డు మంత్రాలు చేస్తున్నారు పెద్దనాన్న. రాజకీయాల్లో ఇవన్నీ కామనేరా. అయినా గాజులు దొడుకు కూర్చుంటారంటే అవతల వాళ్ళు. నువ్వు చేయట్లా? వాళ్ళందరి నోర్లు మూయించాలి. వస్తున్నానని చెప్పాను కదరా. నువ్వు త్వరగా రా, ఉంటాను. కోలుకోని సీఎం ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా నెలకొని ఉన్న రాజకీయ అనిశ్చితులు పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు మహాదేవయ్య రాకతో తొలగిపోతాయని రాజకీయ విశ్లేషకుల అంచనా. భయంతో గాని బేరసారాలతో గాని అతను గురుస్వామికి హోమ్ మినిస్టర్ డిప్యూటీలు కూడా చెక్ పెడతారని ఖచ్చితమైన సమాచారం. సార్ మరి మా పోర్ట్ఫోలియోలో ఏదో చూద్దాంలే భయ్యా. ఇదిగో కేసు దర్యాప్తు చేసి నేరస్తులను పట్టుకుంటా ఉన్నాం. చట్టం తన పని చేసుకుపోద్దాను. ఏదో ఒకటి ఆ ప్రెస్ వాళ్ళకి అసలు మేత పడేయండి. వెళ్ళండి వెళ్ళండి. నువ్వేంట్రా? అదే ఆ ఇంటర్మ్ సీఎంగా అర్జున్ ఎక్కడా? టెన్షన్ పడబాకరా. ప్రజాసేవలో ఇవన్నీ తప్పవురా. మా రాజమ్మ కూర్చో. ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలమ్మా. ఆరోగ్యం పాడు చేసుకోబాక. ఏంటి తిండి కూడా తినట్లేదే? ఏయ్ అమ్మాయికి ఏమైనా ఏర్పాటు చేయండి రా. మావయ్య టిఫిన్ తీసుకురండి. ఈ టైంలో ధైర్యంగా ఉండాలన్నా. నువ్వే దగ్గర ఉన్న అమ్మని చూసుకోవాలి. డాక్టర్ గారు ఏంటి పొజిషను? ఈ స్టిల్ ఇన్ కోమా. ఆయన ఇంకా కోమాలోనే ఉన్నారు సార్. బ్లీడింగ్ స్టాప్ చేసాం. మెటల్ పీసెస్ ఇంకా తీస్తూనే ఉన్నాం. స్పృహలోకి వస్తే కానీ ఏం చెప్పలేము సార్. వీఆర్ ట్రైంగ్ అవర్ లెవెల్ బెస్ట్. రైట్ విన్నావుగా, బయట ప్రెస్ మీట్ జరుగుతుంది. సరే ఈ ముక్కాళ్ళు చెప్పిరేపో. సరే కూర్చోమ్మా. పెద్ద ఆయన వెళ్ళే లోపే ఆల్ పార్టీ మీటింగ్. అలాగే మావయ్య. కళ్ళు దుబ్బయ్యా. అమ్మ రాజమ్మా నువ్వేం కంగారు పడబాక. పిఎం గారు నమస్తే సార్. సార్ సార్ ఈ స్టిల్ ఇన్ కోమా సార్. నో నో వర్రీ సార్. అవర్ గవర్నమెంట్ ఇస్ సేఫ్ సార్. అమ్మా ఏమైనా తింటావా? సంజీవయ్య గారు దేవుడు. 8 కోట్ల ప్రజానీకానికి ఆయన ఆరాధ్య దైవం. అలాంటి మనిషిని చెప్పడానికి వాళ్ళు చేతులలో వచ్చినాయి. టెర్రరిస్టులు చేశారు, నక్సలైట్లు చేశారు అన్నది కాదు ముఖ్యం. ఎవరు చేశారన్నది కాదు, ఎందుకు చేయాల్సి వచ్చింది. మన కోసం, మన దేశం కోసం, మనందరం బాగుండాలని. సార్ సార్ ఎందుకు చంపాల్సి వచ్చింది? సార్ నెక్స్ట్ గవర్నమెంట్ గురించి మీ కామెంట్ ఏంటి సార్? సార్ ఒక్క నిమిషం మీతో మాట్లాడచ్చా? 1 minute ప్లీజ్. సారీ ఒక మహానేత, మన ముఖ్యమంత్రి. సార్ మీరే నన్ను కాపాడాలి. మీరే నాకు హెల్ప్ చేయాలి ప్లీజ్. లెగు అసలు విషయం అంటే చెప్పు. సార్ నా పేరు అలీ అండి. 3 రోజుల క్రితం సీఎం గారికి 10 కోట్లు డబ్బు ఇచ్చాను సార్. సార్ సార్ నేను నిజం చెప్తున్నాను సార్. ఒకసారి సార్ 10 కోట్ల డబ్బు ఒక బ్లాక్ కలర్ బ్యాగ్లో పెట్టి ఇచ్చాను సార్. సార్ మీరు ఎలా కాపాడాలి సార్? సార్ నాకు 12 ఎకరాల ల్యాండ్ ఉంది సార్. అది ల్యాండ్ సీలింగ్ గొడవలో పడి ఇరుక్కుపోయింది సార్. అది కాంప్రమైజ్ చేయాలని ఆయన కలిసి, ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావట్లేదు సార్. ఆయనకేమో ఇలా అయిపోయింది సార్. ఆయన ఓసారి కళ్ళు తెరిస్తే నా పేరు చెప్పి అడగండి సార్. నేను నా ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను సార్. ఉన్న ఆస్తులన్నీ తాకట్టు పెట్టి మరీ ఇచ్చాను సార్. ఇప్పుడు మీరు కనుక హెల్ప్ చేయకపోతే నాకు ఎదుకు లేదు సార్. సార్ ఇది నా ఫోన్ నెంబర్ సార్. ఉన్న డబ్బులు పోయి ఇప్పుడు ల్యాండ్ కూడా దిక్కు లేకుండా పోయింది సార్. మీరు హెల్ప్ చెప్పితే నాకు చావ దిక్కు సార్. నా ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాలి ప్లీజ్. నేను చూస్తాను, లేకపోతే ధనుకన్నా చెప్పు చేస్తాను. వద్దు సార్ వద్దు సార్. వాళ్ళెవరు వద్దు సార్. వాళ్ళెవరు చేయరు సార్. వాళ్ళంతా దొంగలు. మీరే చేయాలి సార్. సార్ మీ నాన్నగారు బతకాలని 24 గంటల నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా నా ఫ్యామిలీ మొత్తం ప్రార్థన చేస్తున్నాను సార్. కనీసం అది చూసేనే చాలా తెలుసు సార్. ప్లీజ్. ఓకే నేనే చూస్తాను. సరే సార్. సార్ ధనంజయ్ గారు నమస్కారం సార్. నమస్తే సార్. మా సీఎం మీరే మా సీఎం సార్. అందరూ మిమ్మల్ని సీఎం కావాలనుకుంటున్నారు సార్. ఇయ్యవయ్యా బాక్స్, పెట్టవయ్యా స్వీట్. సార్ మా సపోర్ట్ మొత్తం మీకే సార్. ధనంజయ్ గారు రే ధను. రా అర్జున్, మంచి ఒక్క నిమిషం. పద. రే ధను, బయట ఎవరో నాన్నకు డబ్బు ఇచ్చారంట. అదే లంచం. ఎవడ్రా? తెలీదురా, ఏదో ల్యాండ్ లిటిగేషన్ అన్నాడు. వాడు చాలా బాధల్లో ఉన్నాడంట.
ఎంతంట? 10 కోట్లు. ఇలాంటి ఫ్రాడ్గా చాలా మంది వస్తారా, నువ్వు పెద్ద పట్టించుకోకు. లేదురా, ఒకసారి మాట్లాడి చూడరా. నువ్వెందుకురా కంగారు పడతావు? నువ్వేం టెన్షన్ పడుకో, ఇవన్నీ మాకు మామూలే, నేను చూసుకుంటాను కదా. ఓకేనా? బాలా, ఎవరు డబ్బులు ఇచ్చారంట, కొంచెం చూసుకో. అలాగే ఉంటాను రా. సీఎం గారు స్ప్రోలోకి వచ్చారు. రండి సార్. ప్లీజ్ కమ్ మేడం. నానా నానా చెప్పు నాన్న. నువ్వు సీఎం కావాలరా? నేనా? నానా నానా డాక్టర్ నానా నానా మన ప్రియతమ నేత సంజీవయ్య రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇవాళ మధ్యాహ్నం 1:30 మన ప్రియతమ నేత రాష్ట్ర ముఖ్యమంత్రి సంజీవయ్య ప్రాణాలు కోల్పోయారు. శ్రీకాంత్, సీఎం గారు నా దగ్గర కొంత మ్యాటర్ దాచారు. అర్జున్ చెప్పానా? ఎంత? 500 కోట్ల దాకా ఉంటుంది. 200 అడిగి బ్యాలెన్స్ నేను చూసుకున్నాను. ఓకే. మీరు యూ జస్ట్ లెట్ మీ నో అండ్ ఐల్ ట్రాన్స్ఫర్ ఇట్ టు యూ. అర్జున్, అంత అయిపోయింది కదా మా? ఏం లేదురా, నీ ప్లానింగ్కి హెల్ప్ అవుతుందని చెప్తున్నాను. మీ నాన్న నా దగ్గర 50 కోట్లు క్యాష్, తర్వాత 100 ఎకరాల కొబ్బరి తోట, పంట పొలం అన్నీ ఉంచాడు. ఎందుకు మాయా నాకు ఇప్పుడు ఏం చెప్తున్నారు? అరే, నీకు చెప్పడం నా బాధ్యత కదరా. నువ్వు ఎలాగో ఇక్కడ ఉండవు, అమెరికా వెళ్ళిపోతావు. ఇదంతా క్యాష్గా కన్వర్ట్ చేసి నువ్వు తీసుకెళ్ళొచ్చని చెప్తున్నాను. రే, ఊరుకో ఊరుకో ఊరుకో. మీ నాన్నను గుర్తు చేద్దామని కాదరా, ఆయన డబ్బు నీకిస్తేనే ఆయన ఆత్మ శాంతిస్తుంది, నా బాధ్యత కూడా తీరినట్టు అవుతుంది. అందుకనే చెప్తున్నాను, మరేం కాదు. మరి వస్తాను. మీ నాన్న డైరీ. 1500 కోట్లు మీ మావయ్యకి ఆయన ఇచ్చింది. నీకు డబ్బిచ్చిన ఎవరూ కరెక్ట్ మనిషి కాదురా. వాళ్ళు నీకు డబ్బు ఇచ్చింది కూడా ఆ ధనుకి భయపడి. $20,000 కోట్ల? అమ్మా, నాన్న దగ్గర 20,000 కోట్లు ఉన్నాయా? అంత కరప్ట్ అమ్మా నాన్న? నాన్న ఒక్కడే కాదురా, ఈ వ్యవస్థ అంతా కరప్ట్ అయిపోయింది.
అందులో ఆయన ఒక పావు ఎత్తులు వేశారు.